సంప్రదాయ హస్తకళలకు చేయూతనిస్తూ కళాకారుల జీవనోపాధికి భరోసా కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. అటవీ సంరక్షణకు ప్రాధాన్యమిస్తూనే సంప్రదాయ కళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో తొలి విడతగా 6 క్లస్టర్లో వుడ్ బ్యాంకులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొండపల్లి, ఏటికొప్పాక, శెట్టిగుంట, మాధవలమాల, ఉదయగిరి, బొబ్బిలి ప్రాంతాల్లోని సంప్రదాయ చెక్క కళాకారులకు ఇవి ఉపయోగపడనున్నాయి. వీటన్నిటికీ అనుసంధానంగా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం సమీపంలో సెంట్రల్ వుడ్ బ్యాంకును కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వుడ్ బ్యాంకుల కోసం గోదాముల గుర్తింపు, కలప సేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ను వుడ్ బ్యాంక్గా మార్చారు. కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన తెల్ల పూనికి కలపను సేకరిస్తున్నారు. నిరంతర సరఫరా కోసం ప్రత్యామ్నాయంగా మృదువైన కలప జాతులను కూడా గుర్తించారు. ఏటికొప్పాకలో లక్క బొమ్మల కళాకారులకు తక్షణ సేవలు అందించేందుకు ప్రైవేటు వాణిజ్య భవనాన్ని అద్దెకు తీసుకొని వుడ్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.5 ఘనపపు మీటర్లు ఇంకుడు కర్రను సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్ సొసైటీకి చెందిన కామన్ ఫెసిలిటీ సెంటర్ను వుడ్ బ్యాంక్గా గుర్తించారు. ఇక్కడ కళాకారుల కోసం 50 ఘనపు మీటర్లు టేకు, 150 ఘనపు మీటర్ల నాన్ టేక్ కలప సిద్ధంగా ఉంచారు. ఇక తిరుపతి జిల్లా మాధవమాలలో పాత ఎర్రచందనం డిపోను వుడ్ బ్యాంక్గా అభివృద్ధి చేయనున్నారు. సంప్రదాయ చెక్కతో పాటు ఎర్రచందనం చెక్కను కూడా కళాకారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఉదయగిరిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్స్ను వుడ్ బ్యాంక్గా మార్చగా బొబ్బిలి వీణల కళాకారుల కోసం గొల్లపల్లి క్రాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ను గుర్తించారు. ఇక్కడ పనస, రోజ్వుడ్ కలపను సిద్ధం చేశారు. మరోవైపు రాజమహేంద్రవరం సెంట్రల్ వుడ్ బ్యాంకులో వెదురు బొంగులతో పాటు రోజ్వుడ్, టేక్ అందుబాటులో ఉండనున్నాయి. ఎడ్ల బండ్ల తయారీలో పేరుగాంచిన ఏలూరు జిల్లా కాపవరంలోనూ టేకుతో ఇతర కలపను అందించే వుడ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు. వుడ్ బ్యాంకుల ద్వారా కళాకారులకు తక్కువ ధరకే నాణ్యమైన కలప అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. లాభాపేక్ష లేకుండా కేవలం కలప సేకరణ, రవాణా, నిర్వహణ ఖర్చులు మాత్రమే కళాకారుల నుంచి వసూలు చేసేలా ధరలను నిర్ణయించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నేరుగా కలపను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కళాకారుల ఉత్పత్తి ఖర్చు తగ్గడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు అరుదుగా లభించే అంకుడు, తెల్ల పూనిక వంటి కలప జాతులను అటవీశాఖ నర్సరీలో ప్రత్యేకంగా పెంచాలని, కలప వనరులను శాస్త్రీయంగా మ్యాపింగ్ చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తోటలు, నర్సరీలను అభివృద్ధి చేయాలని సూచించారు. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని, అన్ని వుడ్ బ్యాంకులను ఒకే విధమైన నమూనాలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నామ ఫలకాలు, లాగ్ రిజిస్టర్లు సారూప్యంగా ఉండాలని, ప్రతి క్లస్టర్కు సంబంధించిన సంప్రదాయ కళారూపాలు వుడ్ బ్యాంకులపై ప్రతిబింబించేలా చూడాలని స్పష్టం చేశారు. అటవీ వనరుల సుస్థిర వినియోగంతో పాటు అక్రమ కలప సేకరణకు అడ్డుకట్ట వేస్తూ తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ హస్తకళలకు అండగా నిలిచేలా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు కీలకంగా మారనున్నాయి. ముడిసరుకు కొరతతో ఇబ్బంది పడుతున్న కళాకారులకు ఈ వుడ్ బ్యాంకులు నిజంగానే ఒక వరంగా మారనున్నాయి.